హాయ్ ఎవ్రీవన్. వరలక్ష్మి వ్రతానికి సాధారణంగా కావలసిన ముఖ్యమైన వస్తువులు ఇవి: కలశము, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పూలు, కానీ పూలమాలలు 5 రకాలు ఉండాలండి. తమలపాకులు, వక్కలు, పండ్లు 5 రకాలు, కొబ్బరికాయ, మామిడి ఆకులు, దీపము, వత్తులు, నూనె, నెయ్యి, అగరబత్తులు, కర్పూరము, పసుపు కొమ్మలు, అమ్మవారి ముఖం లేదా విగ్రహం లేదా వ్రత కలశ అలంకరణ సామాగ్రి, కొత్త చీర లేదా అమ్మవారికి అలంకరణ వస్త్రం, తోరాలు, పసుపు దారాలు. నైవేద్యానికి పాయసం, పులిహోర లేదా ఇంటి ఆచారం ప్రకారం ప్రసాదం చేయాలి. 5 రకాల ప్రసాదాలు ఉంటే సరిపోతుందండి. కొంతమంది 9 కూడా పెడతారు. 5 రకాలు ఉన్నా సరిపోతుంది నైవేద్యానికి. నెక్స్ట్, తాంబూలాల కోసము తమలపాకులు, వక్క, పసుపు, కుంకుమ, పండ్లు. పూజా పుస్తకం ఉండాలి. వరలక్ష్మి వ్రత కథ వినాలి అన్నమాట. ప్రాంతం, కుటుంబాల ఆచారాన్ని బట్టి వస్తువులు కొద్దిగా మారవచ్చండి, అంతే. కొంతమందికి కలశము ఉండదండి. కలశం లేకపోతే శుభ్రంగా ఒక గిన్నెలో లేదా పాత్రలో నీళ్లు పోసుకొని పూజ చేయవచ్చు. దానిపై మామిడి ఆకులు, కొబ్బరికాయ పెట్టడం సాధ్యమైతే పెట్టండి. అవి కూడా లేకపోతే వరలక్ష్మి అమ్మవారి ఫోటో, విగ్రహం ముందు పసుపు, కుంకుమ, పూలతో భక్తిగా పూజ చేయవచ్చు. ముఖ్యంగా మీ ఇంటి ఆచారం లేదా పెద్దలు చెప్పే విధానం ఉంటే దానిని అనుసరించండి. కలశం లేకపోయిందని వ్రతం చేయలేమని బాధపడాల్సిన అవసరం అయితే లేదండి. ఒక పటం పెట్టుకొనైనా కానీ మనము కలశం లేని వాళ్ళు అమ్మవారిని పూజించుకోవచ్చు. వరలక్ష్మి వ్రత కథ వచ్చేసి పూర్తి కథ చాలా పొడవుగా ఉంటుందండి. సులభంగా చెప్పాలంటే, పూర్వకాలంలో చారుమతి అనే స్త్రీ తన భర్త, అత్తమామలను ఎంతో భక్తితో సేవిస్తూ లక్ష్మీదేవిని భక్తిగా ఆరాధించేది. ఒకరోజు లక్ష్మీదేవి ఆమెకు స్వప్నంలో కనిపించింది. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము వరలక్ష్మి వ్రతం చేయమని చెప్పింది. చారుమతి ఆ మాటను తన కుటుంబ సభ్యులకు, ఇతర స్త్రీలకు చెప్పింది. అందరూ కలిసి భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం చేసి అమ్మవారిని పూజించి తోరాలు కట్టుకున్నారు. అమ్మవారి అనుగ్రహంతో వారికి ఐశ్వర్యం, సౌభాగ్యం, ఆరోగ్యం, సుఖ సంతోషాలు లభించాయని పురాణ కథ చెప్తుంది. అందుకే వరలక్ష్మి వ్రతాన్ని భక్తితో ఆచరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని విశ్వాసం. ముఖ్యంగా అమ్మవారికి ఏమి ఇష్టమనే దానికంటే అమ్మవారికి భక్తితో సమర్పించడం ముఖ్యమండి. అన్ని వస్తువులు తప్పనిసరి కావు. మీ ఇంటి ఆచారం ప్రకారం అందుబాటులో ఉన్న వాటితో పూజ చేయవచ్చు. ఇవే కావాలని అయితే ఏం లేదండి. అమ్మవారిని భక్తితో పూజిస్తే చాలండి, అంతకుమించి ఇంకేమీ కోరుకోరు. ఈ వరలక్ష్మి వ్రతాన్ని అందరూ బాగా జరుపుకోవాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీ మహాలక్ష్మీ చ విద్మహే విష్ణు పత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ